నమస్తే. ప్రస్తుతం మనం పంజాగుట్టలోని సిఎంఆర్ జ్యువెల్లరీ షాప్ ముందు ఉన్నాం. బంగారం బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజెంట్ రేట్ ఎంత ఉందంటే 22 క్యారెట్స్ అంటే ఒక తులం బంగారం 1,24,850 రూపాయలు ఉంది. మరి ఎందుకు ఇంతగానం పెరుగుతుంది? మనకు తెలుసు, ప్రతి చిన్న ఫంక్షన్కైనా బంగారం లేనిది ఫంక్షన్లే జరగవు. ఇక పెళ్ళిళ్ళ మాట అయితే మీకు చెప్పక్కర్నే లేదు. మరి ఎందుకు ఇంతగానం పెరుగుతుంది బంగారం రేటు? ఓవైపు ఇంత పెరిగినా కూడా కస్టమర్లు కూడా మరి పెరుగుతున్నారా తగ్గుతున్నారా ఏందో తెలియదు, కానీ బంగారం రేటు మాత్రం దిగుతలేదు. ఒకవేళ కస్టమర్లు కొనకపోతే 100% బంగారం రేటు దిగుతుంది, కానీ బంగారం రేటు తులం రేటు మాత్రం దిగడం అనేది లేదు అసలు. మరి ఈ సిఎంఆర్ షాపింగ్ ముందు ఉన్నాం మనము. ఒకసారి లోపలికి వెళ్ళి సిబ్బందిని కస్టమర్లను వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, వాళ్ళ కస్టమర్లు పెరిగినరా పెరగలేదా, గతంలో ఎట్లా ఉండే రేట్లు ఇప్పుడు ఎట్లా ఉన్న రేట్లు, గతంలో ఉన్నప్పుడు కస్టమర్లు ఎట్లా వచ్చేవాళ్ళు అంటే జ్యువెలరీ కొనడానికి, ఇప్పుడు ఎట్లా కొనడానికి వస్తున్నారని ప్రధానంగా ఈ అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం, లోపలికి వెళ్దాం. మనం ఇప్పుడు సిఎంఆర్ జ్యువెలరీ షాప్లోకి వచ్చేసాము. సేల్స్మెన్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రజెంటుగా తులం బంగారు ఎంత రేటు ఉంది? 12,450 రూపాయలు ఉంది సార్ గోల్డ్ రేట్. తులం అంటున్నారు. తులం అంటే మీకు 1,20,450. ఏంటి ఇంత భారీ స్థాయిలో బంగారం రేటు పెరగడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటారు మీరు? గోల్డ్ దిగుబడి తగ్గిన వల్ల ఎక్కువ అమౌంట్ పెరగడం కారణం అని ఉంటుంది. షేర్ మార్కెట్లను బట్టి ఉంటుందండి. అలాగే దానివల్ల మీకు రేటు పెరిగింది. రేటు పెరిగినా ఇప్పుడు కస్టమర్లు కూడా చాలా స్లో మూవింగ్ ఉంది రేటు పెరగడం వల్ల. అదే మీకు 2000 ఇయర్లో అయితే 4000 అలా ఉంది గోల్డ్ రేటు. 2004కి వచ్చేటప్పుడు 5600 గ్రామ్ రేట్ ఉంది. అలాగే 2007లో 7000 రేట్ ఉంది. అలా రేటు అంచెలంచెలుగా మాకు 4,500 రూపాయలు ఉన్నప్పుడైతే సేల్స్ గిరాకీ చాలా బాగుండేది. చాలామంది కస్టమర్లు వచ్చేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు ఈ రేటు భజన అవ్వడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకోవాలంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు బట్టి ఈ రేటు పెరగడం వల్ల తీసుకోలేకపోతున్నారు. అది ఇంకొక చిన్న డౌటు, ఇప్పుడు రేటు పెరిగింది కదా, కస్టమర్లు కొనకపోతే ఆటోమేటిక్గా దిగిపోతుంది ఏది గోల్డ్ రేటు, కానీ పెరుగుతూ పోతుందంటే కస్టమర్లు కూడా వస్తుంటారనే కదా దీని అర్థం. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ. ఇప్పుడు ఈ వర్క్ అంటే ల్యాండ్ల మీద ఇతరుల మీద పెట్టేవారు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ప్యూర్ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇంత భారీగా పెరగడం అనేది పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ దీనివల్ల పెట్టడం వల్ల రేటు బాగా హై అయింది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే అది. ఇప్పుడు ల్యాండ్లు కానీ దేనికైనా అయితే అంతే తక్కువ పెరుగుతుంది. ఈ వరకు అయితే ల్యాండ్లు పెట్టేవారు, అది కొంచెం క్రమంగా పెరిగేది. ఇప్పుడు గోల్డ్కి పెట్టింది ఏమవుతుందంటే అతి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ చూడండి, సిల్వర్ రేటు కూడా బాగా హై ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న రేటు మీద సిల్వర్ ఎంత ఉందండి, ఈ రోజున్న రేటు 2,50,000 ఉంది కిలో. అది మొన్నటి వరకు 1,00,000 ఉండేది, 90,000 ఉండేది. అలా బాగా సేల్స్ గిరాకీ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో దాని మీద కస్టమర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బార్ల పరంగా కానివ్వండి, లేదంటే ప్యూర్ గోల్డ్ బిస్కెట్ల పరంగా కానివ్వండి, అలా కొని ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల కస్టమర్ స్లో మూవింగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కువే ఉంది. అంటే మీరు మీరు చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే కేవలం పెళ్ళిళ్ళకు దానిల కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనేది చెప్తారు మీరు. ఎక్కువ ఉన్నది సార్. అవును. సార్ మీ దగ్గర ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా అప్పుడు 10 తులాలు పెట్టేవాళ్ళు 5 తులాలు పెడుతున్నారు. 5 తులాలు పెట్టేది 3 తులాలు పెడుతున్నారు. ఇది ఇంపార్టెంట్. కంపల్సరీ మ్యారేజ్కి పర్పస్కి అయితే గోల్డ్ కొనాల్సిందే. ఎంత పెట్టినా అది మేము కొనవలసిందే. ఎంత రేట్ అయినా కొనవలసిందే. దానివల్ల తీసుకోక తప్పదు. ఇప్పుడు మీ దగ్గరికి కస్టమర్లు వస్తారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ మూమెంట్ ఎట్లుంది అంటే గోల్డ్ రేటు దాదాపు 1,00,000 దాటిపోయింది, 24,000 ఉంది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం ఇప్పుడు 8 తులాలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 80 గ్రాములు తీసుకునేవాళ్ళు ఏమంటున్నారంటే బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పేసి 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ తీసుకుంటున్నారు. 50 గ్రామ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 35 గ్రామ్స్ 30 గ్రామ్స్కి తీసుకుంటున్నారు. అలాగా రేట్ పెరగడం వల్ల కొంచెం వెయిట్ అనేది తక్కువ చేసి తీసుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ రేట్ ఇంకా హై అవుతుందేమో, ఇంకా కొనలేమేమో అన్నట్టుగా వెయిట్ తగ్గించుకుని తీసుకుంటున్నారు. ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు 1,20,000 పైన నడుస్తుంది తులము. ఇప్పుడు మీకు ఇలాంటి షాపులకు మీకు నష్టం అంటారా, లేకపోతే కస్టమర్లకు నష్టం అంటారా? కస్టమర్కి ఇలా పెరగడం వల్ల భజన ఎక్కువ అవుతుంది. అంటే నష్టం అనేది మాకు కూడా సేల్స్ తగ్గుతుంది. మరి రేటు హై అవ్వడం వల్ల చాలా స్లో మూవింగ్ ఉంటుంది. ఎక్కువ అమ్మేది చాలా తగ్గిపోతుంది సేల్ పరంగా అయితే ఉంటే. అది సేల్స్ మెన్గా మీకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి లక్ష్మణ్ గారు?
నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రధానంగా మీరు ఇన్నేళ్ల నుంచి 25 ఇయర్స్ నుంచి చూస్తారు కదా, ఈ లక్ష అనేది ఎప్పుడు దాటలే మీ కెరియర్లో. లేదండి, ఇది హైయెస్ట్ రేటు. మొన్న ఆర్నమెంట్ రేటు 13,055 రూపీస్ హైయెస్ట్. గోల్డ్ చరిత్రలో హైయెస్ట్ రేట్ అది. ప్రధానంగా ఈ లక్ష గోల్డ్ అనేది 1,40,000 దాటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం. అంటే ఏ ఇయర్ నుంచి దాటింది అనుకుంటున్నారు మీరు? ఈ సుమారుగా ఒక 3-4 ఇయర్స్ నుంచి 7,000 బిలో ఉండేది, 6,000 7,000 ఉండేది. ఒక్కసారి 5,000 రూపీస్ పెరగడం వల్ల ఒకేసారి 1 ఇయర్ 1.5 ఇయర్లో 5,000 నుంచి 8,000 వరకు గోల్డ్ రేటు గ్రాముకి తేడా వచ్చింది. ఇంకొకటి లక్ష్మణ్ గారు, గోల్డ్తో పాటు ఈ వెండికి కూడా రేటు చాలా భారీ స్థాయిలో పెరుగుతూ పోతుంది. అంటే గోల్డ్ కొనలేక వెండి ఎక్కువ కొంటున్నారనే దీని అర్థం ఏంది? లేదండి, ఇప్పుడు చైనా మనకు సప్లై చేసేది చైనా నుంచి వస్తుందండి. ఇది ఈ సిల్వర్ అనేది 75% మాత్రం ఆల్ ఓవర్ మన అక్కడికే సప్లై అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ ప్రోడక్ట్ని ఆఫ్ చేయడం వల్లే ఇది రేటు ఇంత హై అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు మన మార్కెట్. ఏంటి మరి ప్రధానంగా ఈ రేటు ఎప్పుడు దిగొచ్చు అంటారు? మరి లక్షకు బిలో కావాలి, ఎట్లా ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది? ఎట్లా జరగాలి లక్షకు బిలో రావాలంటే ఏం జరగాలి? ఇంత హై అయిన రేటు మళ్ళీ అంత తక్కువ పడతాం అన్నది ఇది ఇంపాసిబుల్ అంటే అండి. ఎవరు కొనకుంటే తగ్గదా? అవదండి. ఎలా అనేది అంటే ఇప్పుడు సేఫ్టీ జోన్కి ఏంటంటే ఎక్కువ శాతం గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అది పబ్లిక్ ల్యాండ్ బట్టి మీద తక్కువ పెడుతుర్రా? తక్కువ పెడుతున్నారు. దానివల్ల ఇది హై పెరగడం వల్ల ప్రజెంట్ అయితే దీని మీదనే పెడుతున్నారు. మరి ఇప్పుడు ఇట్లా ఈ లక్షకు పైన పెరిగింది, మరి సామాన్యులు అసలు మధ్యతరగతి వాళ్ళకు కష్టమే. ఇంకా పేదవాళ్ళు అంటే అసలే రారనుకోండి, దాదాపు ఇక కష్టమే. మరి మధ్యతరగతి వాళ్ళు దూరం అవుతారు, పేదవాళ్ళు దూరం అయ్యారు. ఇక ఏ శాతం చాలా తక్కువనే కదా కొనేది. దీనివల్ల మీకు కూడా ఇబ్బందే కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ ఎక్కువ వస్తుందండి. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే గోల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అంతేనా? ఎక్కువ ఇస్తారండి. అంటే నేనే తప్పు చెప్పానా? లేదండి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదే మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ రేటు హై క్లాస్ వాళ్ళు దేని మీద పెడతారంటారు? దీని మీద అంటే వాళ్ళ బార్ల మీద పెడతారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమో ఐటమ్ మీద తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపుతారు. అదే బిస్కెట్ల పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓ చైన్ వేసుకున్నాం కదా, ఒక రింగ్లు వేసుకున్నాం కదా, ఇళ్ళల్లో పాటు బంగారం ఉందా, ఒక హారం కొనుక్కున్నాం, ఒక నెక్లెస్ కొనుక్కున్నాం, సింపుల్గా బ్యాంగిల్స్ 2 వేసుకున్నాం, ఈ రకంగా ఆలోచిస్తారు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే ఓ రకంగా మీకు భారీ స్థాయిలోనే వస్తారా కస్టమర్లు? ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అంటే 4,000 5,000 ఆ రేట్లో ఉన్నప్పుడు భారీ స్థాయిలోనే బాగా ఎక్కువ సేల్ అయ్యేది. ఎప్పుడైతే 7,000 అబవ్ అయిన కాడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది బిజినెస్ పరంగా. చివరిగా మీ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే గోల్డ్ రేట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది కాబట్టి తులము ఇక తగ్గే అవకాశాలు అయితే ఉండవంటారా? ఉండవండి, పక్కా ఉండవండి. ఇంత తగ్గే ఛాన్సెస్. ఇది ప్రధానంగా లక్ష్మణ్ గారు చాలా వివరంగా చెప్పిండ్రు. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. గోల్డ్ రేట్ తగ్గదని చెప్తున్నాడు. కానీ ఇంకో విషయం, ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ఏంటంటే అది మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ వస్తున్నారు అంటున్నాడు. చాలామంది ల్యాండ్ మీద లేకపోతే దాని మీద దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు, గోల్డ్ మీదనే చేస్తున్నారు. అంటే వాస్తవంగా కూడా ఈ బ్యాంకులు కూడా మనం చూస్తుంటాం గ్రామాలలోనో లేకపోతే ఎక్కడనో, గోల్డ్ పెట్టుకుంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతే కదా లక్ష్మణ్ గారు? చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఓ రకంగా ఈ గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంత కస్టమర్లకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది అనే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమే అయితే 1,24,850 నడుస్తుంది ప్రజెంట్ ఈరోజు. ఇది తగ్గదని చెప్తున్నాడు. చూడాలి మరి, ఇంకా కొనేటోళ్ళు కొంటనే ఉన్నట్టున్నారు, కొనని వాళ్ళు ఇంకా అంతే సంగతులు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే గోల్డ్కు సంబంధించిన వార్త అయితే ఇది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, పంజాగుట్ట.